మాజీ వికలాంగుల చైర్మన్ వాసుదేవ్ రెడ్డి మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే సార్, జూబ్లీస్ బైపోల్ ఎలక్షన్ ఏ విధంగా చూస్తారు, ఎట్లా చూస్తున్నారు, మరి జనాలు ఏమనుకుంటున్నారు? జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ కాంగ్రెస్ పార్టీకి బై ఎలక్షన్ కాబోతా ఉన్నాయి. స్పష్టంగా కనిపిస్తా ఉన్నది. మేము గత నెల రోజులుగా యూసుఫ్ కూడా డివిజన్ లో తిరుగుతా ఉన్నాం, స్వయంగా చూస్తా ఉన్నాం. బూతుల వారీగా ప్రచారం నిర్వహిస్తున్న సందర్భంలో ప్రజల నుంచి విశేషమైన స్పందన వస్తా ఉన్నది. గతానికి ఇప్పటికీ బేరీజ్ వేసుకుంటున్నారు. ఇలా కాలనీలోకి పోతే కాలనీ వాసులు ఏం చెప్తా ఉన్నారంటే, ఇప్పుడు వర్షాకాలం లేకున్నా వర్షాకాలంలో ఉన్నట్టు నాలాలు లీకేజ్ అవుతా ఉన్నాయి. స్ట్రీట్ లైట్ లేవు, స్ట్రీట్ లైట్ పెట్టేటోడు లేడు, పట్టించుకునేటోడు లేడు, మున్సిపల్ శాఖ మంత్రి లేడు, అడ్మినిస్ట్రేషన్ మొత్తం పాలన పడికేసింది. ఇలా స్వయంగా గ్రౌండ్ లో పోతే వాళ్ళే చెప్తా ఉన్నారు. గత బీఆర్ఎస్ సర్కార్ ఉన్నప్పుడు, గత మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ గారు ఉన్నప్పుడు ఒక ట్వీట్ పెడితే అధికారులు ఇంటికి పోయి సమస్య సాల్వ్ చేసేది. డ్రైనేజ్ ఇష్యూ కావచ్చు, లేదా స్ట్రీట్ లైట్ ఇష్యూ కావచ్చు, ఏదైనా ఇష్యూ ఉంటే ఇమీడియట్లీ స్పందించేది. సో ఇవాళ ఆ పరిస్థితి లేదు. ఇలా ఇప్పుడు ఈ శాఖ స్వయంగా ముఖ్యమంత్రి చేతుల్లో ఉన్నది కదా, మరి దీన్ని ఎట్లా చూస్తారు? ఇవాళ ముఖ్యమంత్రి గారికి పాలన చేతనైతే లేదు. ఇలా అడ్మినిస్ట్రేషన్ చేసే ఆలోచన లేనట్టు కనిపిస్తా ఉన్నది స్పష్టంగా. మరి చేసి ఉంటే ఇవాళ 2 సంవత్సరాలు దరిదాపులకు వచ్చింది అధికారంలోకి వచ్చి, ఇప్పటి వరకు మున్సిపల్ శాఖ మంత్రి లేడు. శాంతి భద్రతలు మొత్తం ఘోరంగా వైఫల్యం చెందినాయి. ఇప్పటి వరకు హోమ్ మినిస్టర్ లేడు. హోమ్ మినిస్టర్ ముఖ్యమంత్రి దగ్గరనే ఉన్నది, మున్సిపల్ శాఖ మంత్రి ఈయన దగ్గరనే ఉన్నది, ఎడ్యుకేషన్ మినిస్టర్ ఈయన దగ్గరనే ఉన్నది. అంటే అన్ని మంత్రిత్వ శాఖలు ఆయన దగ్గర పెట్టుకొని, ఆ యొక్క మంత్రిత్వ శాఖకు సంబంధించిన ఫైల్ దగ్గర పెట్టుకొని కమిషన్లు దండుకోవడానికి, దాంట్లో డబ్బులు దండుకోవడానికి ఆ యొక్క డిపార్ట్మెంట్ ఆయన దగ్గర పెట్టుకున్నట్టు స్పష్టంగా కనిపిస్తా ఉన్నది. ఇవాళ ఈయన యొక్క అనుభవం రాహిత్యం, అనుభవం లేని వ్యవస్థ ఇలా స్పష్టంగా కళ్ళకు కత్తినట్టు కనిపిస్తా ఉన్నది. హైదరాబాద్ నగరానికి ఏమైందని చెప్పి ఇలా హైదరాబాద్ నగరంలో జీవిస్తున్న పౌర సమాజం ప్రశ్నిస్తా ఉన్నది. ఇలా హైదరాబాద్ నగరంలో ఎటు చూసినా గుంతల రోడ్లు, ఎక్కడైనా ముఖ్యంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో చాలా ఘోరంగా ఉన్న ఈ 2 సంవత్సరాలలో అనేక వర్షాలు కురిసిన సందర్భంలో కనీసం రోడ్లు వేసే శాతం అయితే లేదు ఈ ప్రభుత్వానికి. సో వీరు ఇంకా మేము గొప్పగా పరిపాలిస్తామని మీరు చెప్తే నవ్విపోయిన నాకేంది సిగ్గన్నట్టు ఉంటుంది వ్యవస్థ. కాబట్టి ఇలా వట్టి మాటలు కట్టిపెట్టి ప్రజల కోణములో పరిపాలన చేస్తే బాగుంటుందని ప్రజలు కోరుకుంటున్నారు. అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి యువ నాయకునికి టికెట్ ఇచ్చాం కాబట్టి 100% గెలుస్తాము, మాకు ఇక్కడ హైదరాబాద్ లో పట్టు లేదు, ఇక్కడ గెటర్ పరిధిలో మొత్తం గతంలో బీఆర్ఎస్ పార్టీ గెలిచింది, మాకు మంచి అవకాశం వచ్చింది కాబట్టి దీన్ని వదిలే ప్రసక్తే లేదు అని చెప్పేసి ఇక్కడ మంత్రులు ఇక్కడ కమాన్ ఇక్కడనే వేసినట్లు తెలుస్తున్నది. ప్రతి మంత్రి కూడా ఈ జూబ్లీస్ చుట్టే తిరుగుతున్నారు. దీన్ని ఎట్లా చూస్తారు? మరి ఇవాళ యువ నాయకుడు టికెట్ ఇచ్చింది, యువ రౌడీకి టికెట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే, ఇలా నేను చెప్పడం కాదు, ఇలా ఆయనకు టికెట్ ఇచ్చిన సందించాలి సోషల్ మీడియాలో ఆయన పాత రికార్డ్స్, పాతంగా వాళ్ళ ఫాదర్ శ్రీశైలం యాదవ్ ఈయన ఎవరెవరి దగ్గర ల్యాండ్ సెటిల్మెంట్లు చేసిండు, బెదిరించిండు, ఇవన్నీ కూడా చూస్తున్నాం. అంతేందుకంటే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మా బూతులో 246 బూతులో ఒక ఇంట్లో 45 ఓట్లు అప్పనంగా దొంగతనంగా చేసిందని మేము ఆరాధిస్తే, ఆడికి మొత్తం ఈయన రౌడీయిజం మొత్తం ఈయన గ్యాంగ్ అంతా ఆడ మొత్తం ఉండి బెదిరించిర్రు, జర్నలిస్టులను బెదిరించిండ్రు. పాపం లోకల్ ఉన్న భయపడే పరిస్థితి వచ్చింది ఇలా అక్కడ. సో భయపడతా ఉన్నారు. ఇలా ఎందుకు? నువ్వు ప్రజాస్వామ్య పాలన అంటివి కదా, ఇలా ప్రజాపాలన అంటివి కదా, మరి ఈ ప్రజాపాలనలో ఒక ప్రజాపతిని చూస్తే అందరు దగ్గర తీసుకోవాలి, మంచిగా చెప్పాలి ఆయన గురించి. కానీ నువ్వు ఒక్క యూసుఫ్ కూడా కాదు, ఏడికి ఎక్కడన్నా ఈ జూబ్లీహిల్స్ లో ఆయన గురించి అడగండి, లోకలను చెప్పడానికి భయపడతా ఉన్నారండి. ఇలా మేము పార్టీ నాయకులుగా, రాష్ట్ర నాయకులుగా ఉండి తిరుగుతున్నాం కాబట్టి మాకు వాస్తవాలు తెలుస్తా ఉన్నాయి. లోకల్లో ఇట్లా మీ ముందర మైకులో చెప్పమంటే చెప్పారు. ఎందుకు చెప్పారంటే వాళ్ళ అంచెరుడు వచ్చి మళ్ళీ సాయంత్రం వచ్చి బెదిరిస్తాడు, భయభ్రాంతులకు గురి చేస్తా ఉన్నాడు. ఇలా ఈ యొక్క జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ లో రౌడీల వ్యవస్థ పెట్టి భయభ్రాంతులకు గురి చేసి ఓటర్లు రిగ్గింగ్ చేసే ఆలోచన ఇలా కాంగ్రెస్ ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకి ఉన్నట్టు స్పష్టంగా కనిపిస్తా ఉన్నది. గతంలో కూడా నవీన్ యాదవ్ ఎంఐఎం నుంచి పోటీ చేసినప్పుడు, గతంలో ఇండిపెండెంట్ గా పోటీ చేసినప్పుడు కూడా కొన్ని బూతులలో రిగ్గింగ్ చేసిండని స్పష్టంగా ఆ లోకల్ స్థానికులు చెప్తా ఉన్నారు. సో కాబట్టి ఇప్పుడు కూడా రిగ్గింగ్ అయ్యే అవకాశం ఉన్నది. దొంగ ఓట్లను ప్రత్యేకంగా చేయించుకున్నారు వీళ్ళు. 20,000 30,000 ఓట్లతో గెలుస్తా అని చెప్తున్నారు. అందుకే అయ్యాలా మేము 20,000 గెలుస్తాంటే నువ్వు 20,000 ఓట్లు ఇక్కడ దొంగతనంగా చేయించుకున్నావు. ఇలా అంటే ఇక్కడ రిక్కింగ్ చేయవలసిన అవసరం మాకేమున్నది? ఇక్కడ ఆల్రెడీ బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఈ నియోజకవర్గానికి సంబంధించిన కూడా 2-3 వచ్చి మా పార్టీలో కలిసారు. ప్రధానంగా రమేష్ నగర్ కార్పొరేటర్ సిఎన్ రెడ్డి కూడా ఇక్కడ మాకు కలిసింది కాబట్టి మాకు అత్యంతంగా మాకు ఇక్కడ లేకుండే ఇప్పుడు మాకు బలం చేకూరింది అని చెప్పేసి కూడా కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు. మరి ఆ సిఎన్ రెడ్డి హార్ట్ఫుల్ గా చేసే పరిస్థితి లేదు. ఎందుకు అంటే నవీన్ యాదవ్ అనే వ్యక్తి గెలిస్తే ఆయన ఒక రౌడీ, ఒక గుండా,
అనేక మందిని భయభ్రాంతులకు గురి చేస్తాడు. రేపు కనుక జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో గెలిస్తే సిఎన్ రెడ్డి ఉన్నాడు, నీ ఎంఐఎం కార్పొరేటర్ ఉన్నాడు, ఎవరున్నాడు అందరినీ తొక్కి పడేస్తారని వాళ్ళే లోపల అనుకుంటున్నారు. వాళ్ళ డివిజన్లో ప్రచారం అయినప్పుడు కూడా వాళ్ళ అంచెలు వాళ్ళే చెప్తా ఉన్నారు, ఈ నవీన్ యాదవ్ గెలిపిస్తే మేమైతే స్థానికంగా రాజకీయంగా బట్టగట్టే పరిస్థితి లేదు అని చెప్పి వాళ్ళ అనుచరులు చెప్తున్న సందర్భం స్పష్టంగా కనిపిస్తా ఉన్నది. కాబట్టి ఇవాళ వారిని చూసి ఎవరు రాలేదు. ఈయనకంటే ముందే సిఎన్ రెడ్డి అంటే ఆయన బీఆర్ఎస్ పార్టీల కార్పొరేటర్ గెలిచి ఈయన రాకముందే ఆయన ముందుగానే కాంగ్రెస్ కు వేయండు. ఈయన కోసం పోలే, ఈయనకు అత్తంటే ఆయన ఒకపో కావచ్చు. ఇప్పుడు వాళ్ళందరూ కూడా ఇంటర్నల్ గా బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేయబోతా ఉన్నారు. నవీన్ యాదవ్ గెలిస్తే రేపు ఇబ్బంది అవుతుంది మాకు ఈ నియోజకవర్గంలో అని ఇక్కడ ఉన్న ఇద్దరు కార్పొరేటర్లు కాంగ్రెస్ కు, ఆ ఇద్దరు కూడా బీఆర్ఎస్ నుంచి పోయిన వాళ్ళే, వాళ్ళంతా కూడా ఇంటర్నల్ గా ఇక్కడే సపోర్ట్ చేయబోతా ఉన్నారు. అంటే దాదాపుగా ఇక్కడ బీఆర్ఎస్ అభ్యర్థి ఎన్ని వేల ఓట్లతో గెలవబోతున్నారు? వాళ్ళ బ్రహ్మాండమైన మెజార్టీ తోటి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత గారు జూబ్లీహిల్స్ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగిరేయబోతా ఉన్నది. ఇన్ని ఓట్లు కాదు, బ్రహ్మాండమైన ఓట్ షేరింగ్ మాకు రాబోతా ఉన్నది. ఇలా అన్ని రాజకీయ పార్టీలు ఇంటర్నల్ గా సపోర్ట్ చేస్తా ఉన్నాయి. ఇలా నవీన్ యాదవ్ అనే వ్యక్తికి ఇవ్వడం ఎవరికి నచ్చలేదు. ఈవెన్ ఎంఐఎం లో కూడా 2 వర్గాలు ఉన్నాయి. ఎంఐఎం సంబంధించిన వాళ్ళు కూడా మాకు ఇంటర్నల్ గా ముస్లిం మైనారిటీ వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు, రేపు నవీన్ యాదవ్ అనే వ్యక్తి గెలిస్తే మేము బిజినెస్లు చేసుకోలేము, దుకాణాలు నడపలేము, షాపులు నిర్వహించలేము, వాళ్ళ అనుచరులు మొత్తం మా మీద పడతారు. మొత్తం వాళ్ళ అనుచరులు ఎవరైతే నవీన్ యాదవ్ కు సంబంధించిన అనుచరకరం ఉన్నదో వారంతా భయభ్రాంతులకు గురి చేస్తారనే ఒక భయం మాత్రం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో స్పష్టంగా కనిపిస్తా ఉన్నది. ఓకే, రైట్. ఇది పరిస్థితి. యువ నాయకుని కాదు ఇచ్చింది, రౌడీ సెటర్ కు మాత్రం ఇక్కడ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది అని చెప్పేసి వాళ్ళు స్పష్టంగా చెప్పడం అనేది అయితే జరిగింది.